కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శుక్రవారపు దినం ప్రతి శుక్రవారము ఒక పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన స్త్రీలను గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ దినం యోహన్నా, సుసన్న అనే వ్యక్తులను మనం ధ్యానం చేసుకుందాం. ఎవరు వారి పేరు? యోహన్నా, సుసన్న. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్యకు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభుని వందనాలు. ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని నాయన నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు దేవుని రాజ్య సువార్త తెలుపుచు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ ఆయన సంచారం చేయొచ్చు. అంతేకాకుండా 12 మంది శిష్యులు, అపవిత్రాత్మలు పట్టిన వదిలిపోయిన వారు, వ్యాధులు వదిలిపోయిన వారు, అంతేకాకుండా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియా, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు పూజా భార్యకు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరు ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభుని చాలా మంది వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభుని వెంబడించే వారిలో చాలా మంది దేనికోసం వెంబడిస్తారు అని అంటే, మొదటిగా చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనములో, యేసు మీరు సూచనలను చూచుటకు కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొందరు యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు. దేనికోసం? ఈయన 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని 5,000 మందికి పంచి పెడతాడు. ఆయనతో పాటు మనం వెళితే కష్టపడవసరం లేదు, తిప్పలు పడవసరం లేదు. చక్కగా ఆయన రొట్టెను ఆశీర్వదించి కడుపారా తినేటట్లుగా ఆహారాన్ని మనకు దొరుకుద్ది అనేవారు. తృప్తిగా మనం భుజించవచ్చు అని వెంబడిస్తున్నారంట కొంతమంది. ఇంకొంతమంది యేసు ప్రభు వారు మార్గము గుండా వెళుతూ ఉంటే ఒక 10 మంది కుష్ఠరోగులు కలిసి అయ్యా మమ్మల్ని స్వస్థపరచమని అడిగారు. ఆయన వెళ్ళి మీరు యాజకునికి కనపరుచుకోండి అని అనగానే మార్గ మధ్యలోనే 10 మంది స్వస్థపడ్డారు. ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చాడు. యేసు ప్రభు వారు అడిగారు, ఆ 9 మంది ఎక్కడ అని.
వీరికి కావాల్సింది యేసు ప్రభు కాదు. వీరికి తినడానికి సంతృప్తిగా తిండి దొరికితే చాలు, వీరికి రోగాలు పోతే చాలు. దానికోసం యేసయ్యను వెంబడిస్తున్నారంట. ఇది నేను చెప్పే మాట కాదు, పరిశుద్ధ గ్రంథంలోనే వ్రాయబడి ఉంది. ఇంకొక 3వ బ్యాచ్ ఉన్నారు, వాళ్ళని చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపకపోయిరి. ఈ 12 మందే కాదట, చాలా మంది ఉన్నారు శిష్యులు. ఆయన బోధ చేస్తూ ఉంటే వారు ఆ బోధలో ఇమడలేక, ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్పే దయగల మాటల్లో వారు కఠినత్వాన్ని వెతుకున్నారు. ఏంటి ఇంత కఠినంగా చెప్తున్నాడు ఆయన? ఈ మాటలతో మనం ఉండలేము, ఇవి మనం అనుసరించలేము, వీటిని మనం పాటించలేము, వీటిని మనం చేయలేము అని చెప్పి అక్కడ చెప్పబడుతున్న మాట చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాటలు చెప్పినట్లుగా మనం చెబితే ఎవరు రారు ప్రార్థనకి. వీళ్ళకి కావాల్సింది స్వస్థతలు, వీరికి కావాల్సింది చక్కగా తినడానికి సమృద్ధిమైన ఆహారం, వీరికి కావాల్సింది వారికి చక్కగా ఇంపైన మాటలు చెప్పేవారు ఉంటే చాలు. వారికి దేవుడు చెప్పిన మాటలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు చెప్తే మరి అన్నడు వాడు అక్కడికి రాడట. యోహాను సువార్తలో చెప్తాడు 12వ అధ్యాయం 26వ వచనంలో, ఒకడు నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకు. చూడండి, ఒకడు నన్ను వెంబడించిన ఎడల, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన్ని సేవించేవాడు ఆయన వెంబడిస్తాడు. ఆయన వెంబడించేవాడు ఆయన ఎక్కడ ఉంటాడో అతను కూడా ఉంటాడని దేవుని వాక్యం అంటూ ఉంది. ఇప్పుడు మనం చదువుకున్న లూకాసు వార్తలో 8వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదువుకుంటే యోహాను సుసన్నాలు ఇద్దరు కనిపించారు అక్కడ. యేసుని వెంబడించడమే కాదు, ఈ యోహన్నా అనే ఆమె ఎవరో తెలుసా? చూడండి, యోహన్నా హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజ యొక్క భార్య అంటామా. ఒక అధికారి భార్య, ఒక హోదా కలిగిన వ్యక్తి, ఒక ధనము కలిగిన వ్యక్తి దేవుణ్ణి వెంబడిస్తూ ఉంది. అంతేకాదు, అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే ఆస్తితో వారికి దేంతో చేస్తుందంట, తనకు కలిగిన ఆస్తిని తెచ్చి రాజ్య సువార్తను యేసయ్య పంచుతూ ఆయన వెనకాల తిరుగుతున్న వారందరికీ సేవా పరిచర్యలు చేస్తూ తన ఆస్తిని ఖర్చు పెడతా ఉంది. అంతేకాదు, తన వెనక వచ్చే వారు కూడా ఆ పని చేస్తూ ఉన్నారు. ప్రార్థనకు రండిరా బాబు, ప్రార్థన చేయండి అంటే రారు. ఎప్పుడన్నా వచ్చి దేవుని పనిలో పాల్గొనమంటే ఒక్కడ పాల్గొనడు. నువ్వు వేసి 5 రూపాయలు 10 రూపాయలతో సేవ పరిచర్యలు జరిగిపోతాయి అనుకుంటాం. రాజ్య సువార్త ప్రకటించాలంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? తమ ఆస్తిని తెచ్చి ఏమంటున్నారు అక్కడ చూడండి. యోహన్నాయు సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చింది. హల్లెలూయా. ఉపచారం చేయటువంటి అసలు పనిచేసి పరిచర్య చేయండి, మా మందిరంలో కూర్చోట్టేనే మనం చెయ్యం. మీరు చూడండి, యోహాను సుసన్న ఆయన్ని వెంబడిస్తూ, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయనకి పరిచర్య చేస్తూ తమ కలిగిన ఆస్తిని తీసుకొచ్చి ఆయన వెంబడించే సువార్తను ప్రకటించే వారికి పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ప్రేమించే వారికి కలిగే 7 ఆశీర్వాదాలు మీకు చెప్తాను. నేను సమయం లేదు కనుక త్వరతో ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. వీరు ఆయనను ప్రేమించి ఆయన వెంబడించారు కదా, వారికి కలిగిన ఆశీర్వాదాలు
నీకు కలిగే ఆశీర్వాదాలు, ఆయన ప్రేమించి ఆయన వెంబడిస్తే నీకు కలిగే ఆశీర్వాదాలు 7 ఉన్నాయి. వాటి గురించి త్వరగా నేను చెప్పి ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా నీవు యేసయ్య చేత ప్రేమించబడతావు. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఏం చేస్తాడట దేవుడు? దేవుని చేత నువ్వు ప్రేమించబడతావు. దేవుని నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. మొదటిగా ఏం జరుగుతుంది? ప్రేమించబడతావు. రెండవది కాపాడబడతావు. చూడండి, కీర్తనకారుడు 145వ కీర్తన 20వ వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. హల్లెలూయా. ఏం చేస్తాడట? మొదటగా యేసయ్యని ప్రేమించేవారు ప్రేమించబడతారు, యేసయ్యని ప్రేమించేవారు కాపాడబడతారు, యేసయ్యని ప్రేమించేవారు కరుణించబడతారు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 10వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఎన్ని తరాలంట? 1000 తరాలు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే 1000 తరాల వరకు కరుణించబడతావట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమించబడటం అంటే ఏంటి? ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక విస్తారమైన పాపములు క్షమించబడ్డావని పాపాత్మురాలైన స్త్రీతో అన్నాడు యేసయ్య. విస్తారముగా నన్ను ప్రేమించిందేమే తమకు కలిగినంతా అమ్మేసి నా యొక్క పునరుద్ధాన విషయంలో ఆమె ఆ అత్తరును తీసుకొచ్చి తలపైన అభిషేకించింది. ఎక్కడైతే సువార్త ప్రకటించబడదో ఈమెను గురించి చెబుతారు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంతగా దేవుని ప్రేమించిందో చూడండి. ఈ రాత్రి దేవుని ప్రేమించి ఆయన నువ్వు వెంబడిస్తే, యోహన్నా సూసన్నా ఏ రీతిగా తమ ఆస్తులను అమ్మి దేవుని ప్రేమించి ఆయన పరిచర్యను ప్రేమించి ఆయన చేయించున్న పరిచర్యలో పాల్గొని వారు ఏ రీతిగా ఉన్నారో నీవు కూడా ఉంటే నువ్వు ప్రేమించబడతావు, కాపాడబడతావు, కరుణించబడతావు 1000 తరముల వరకు. అంతేకాదు కటాక్షించబడతావు. నెహెమీయా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేయవలసిందల్లా ఒకటే, ఆయనను ప్రేమించటం. ఎంతగా ప్రేమించటం అంటే లోకములో ఉన్న వాటినన్నిటికంటే మొదటిగా నువ్వు ప్రేమించవలసింది నా యేసయ్యనే. హల్లెలూయా. ఆయనను తప్ప లోకములో ఆయన కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించటానికి వీల్లేదు. అప్పుడే నువ్వు ప్రేమించబడతావు, కాపాడబడతావు, కరుణించబడతావు, కటాక్షము పొందుకున్న వాడివిగా నువ్వు ఉంటావు అని దేవుని వాక్యము ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉంది. చూడండి, తర్వాత ఏమవుతుందో తెలుసా? కృప పొందిన దానవుగా, కృప పొందిన వాడవుగా నీ ఉంటావు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనం చదవాలి అక్కడ. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనం, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి ఏం చేయాలంట? తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడు 1000 తరములకు కృప చూపే దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తరము కాదట, 1000 తరాల వరకు కృప, 1000 తరముల వరకు కృప చూపే దేవుడు నీ దేవుడు. ఏదో మాటలు మొక్కుబట్టి తీసుకుని వెళ్ళిపోతే కాదు, కుదరదు. అక్కడ నీవు ఆయనను ప్రేమిస్తే నీకు దొరికే ఆశీర్వాదాలు ఆయన ఈ రాత్రి సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా చూడండి, 6వదిగా ఆయన కుమారులు అవుతారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడే ఏర్పరచుకోలేదా అని అంటాడు. ఏమనుకున్నాడంట? వారసులుగా, ఆయన వారసులుగా,
ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా, ఆయన వారసుడుగా నిన్ను ఏర్పరచుకుంటున్నాడు దేవుడు. ఈ రాత్రి ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు చేయవలసిన పనేంటి? ఆయనను ప్రేమించటం, ఆయనను వెంబడించటం. యోహన్నా, సుసన్నాలు, అలానే మగ్దలేని మరియా, అనేక మంది దయ్యాలు వెళ్ళగొట్టబడిన వారు, స్వస్థతలు పొందిన వారు ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తుంటే ఎలాగో వెంబడించారు. యోహన్నా, సుసన్నాలు, ఆయనతో పాటు ఉన్నవారు తమ ఆశతో ఆయనకు పరిచర్య ఏ రీతిగా చేశారో వారందరూ దీవెనలు పొందుకున్నారు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు రాయబడ్డాయి అనంటే ఆయనను అంతగా ప్రేమించారు. చూడండి, చివరగా ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడట. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. హల్లెలూయా. ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నేను నింపుతాను. ఇది నేను చెప్పే మాటలు కాదండి. యేసయ్య ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. నిన్ను చెయ్యి చాపేవాడినిగా పెట్టడు, చెయ్యి ఇచ్చేవాడినిగా చేస్తాడు. హల్లెలూయా. అప్పు తీసుకునేవాడిగా ఉంచడు, అప్పు ఇచ్చేవాడిగా చేస్తాడు. ఎలాగా? ఆయనను ప్రేమిస్తే. వారు ఎంతగా ఆయన ప్రేమించారంటే యేసు ప్రభు వారు చచ్చిపోయాడు, మరణించబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచారు. చూడండి, లోకాసు వార్తలో ఆదివారము తెల్లవారుజామున వీరందరూ కలిసి బయలుదేరి వెళ్ళారు. వారు ఎంతగా ప్రేమించారో అక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, వీరు వెళ్ళేటప్పటికి సమాధి తెరవబడింది. సమాధిలో యేసయ్య లేడు. వీరు చూశారు, ఏమైపోయాడు నా యేసయ్య అని ఎత్తుతా ఉన్నారు. ఇద్దరు దేవదూతలు కనిపించారు. అయ్యా, మా యేసయ్య ఏమైపోయాడు? ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు చెప్పు బాబు, మేము వెళ్ళి తెచ్చుకుంటామని అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, దేవదూత, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అయినా సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు ఎత్తుకుతున్నారు అని అక్కడ మాటని చూడండి. ఆ వాక్యం చదవండి, 10వ వచనం చదవండి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు అనగా, వీళ్ళు చూసిన సంఘటనలన్నీ, ఆ దూతతో మాట్లాడిన సంగతులన్నీ వీరు అపోస్తలులకు చెప్పారు. ఎవరు ఉన్నారు అక్కడ చూసారా? మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. హల్లెలూయా. ఎవరున్నారట? ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న యోహన్నా కూడా ఉంది. అక్కడ మగవాళ్ళు ఎవరు లేరు, ఈ స్త్రీలే. ఆయన వెంబడించారే, రాజ్య సువార్తను ప్రకటించేటప్పుడు ఉన్నాడే. వీళ్ళే వెళ్ళి తెల్లారుజామున యేసయ్య ఉన్నాడో లేదో ఎవరిని ఎత్తుకెళ్ళిపోయారు చూడటానికి వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ ధైర్యం చూడండి. యేసయ్యలో యేసయ్య మీద వారికి కలిగిన ప్రేమ చూడండి. ఈ రోజున వారిని గురించి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాము అంటే ఎంతగా యేసయ్యను వారు ప్రేమించారు. చెప్పండి, మేము వెళ్ళి తెచ్చుకుంటాం ఆయన్ని అని అంటున్నారు. మగవాళ్ళందరేమో భయపడి ఎక్కడో కూర్చున్నారు. ఈ స్త్రీలంతా వచ్చి ఇక్కడ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంతగా నువ్వు ప్రేమించగలిగితే యేసయ్య అంటున్నాడు కదా, నువ్వు ప్రేమించబడతావు, నీవు కాపాడబడతావు, నీవు కరుణించబడతావు, నీవు ఆయన కటాక్షాన్ని పొందుకుంటావు, ఆయన కృపను పొందుకుంటావు, ఆయనకు వారసులు అవుతావు, ఆస్తికర్తలుగా నిన్ను ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు ఈ రాత్రి నీకు ఇస్తానని మాట్లాడుతున్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, ఆయనను నువ్వు ప్రేమించటం, వెంబడించటం, గణపరచటం. హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు చేస్తే నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి కనపరుస్తాడు దేవుడు. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక.